లోన్ యాప్స్ ఉంటాయి కదా, ఆ లింక్ ఓపెన్ చేయరా బాబు అని చెప్పి. హ్యాక్ అనేది సక్సెస్ అవ్వాలంటే కీప్యాడ్ ఫోన్స్లో మనం వాడినప్పుడు అది హ్యాక్ అవ్వదు. స్కామ్ వచ్చేసి ఇంటికి ఆర్డర్ వచ్చి చేసే స్కామ్. వాట్సాప్ అనేది సేఫేనా? ఆ ప్రెషర్ తట్టుకోలేక చాలామంది ఇప్పుడు సూసైడ్ చేసుకుంటారు. అంటే బ్లూటూత్ ద్వారా హ్యాక్ చేయొచ్చు. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. ప్రస్తుతం నాతో పాటు జూటూరి సాయి కుబేర్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అతి చిన్న వయసులో నాసాలో జాబ్ కొట్టడం అనేది మామూలు విషయం కాదు. అందులో కూడా సైబర్ క్రైమ్ రిలేటెడ్ ఆయన డీల్ చేస్తూ ఉన్నారు ప్రజెంట్. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓన్లీ అతను పర్సనల్ ఇష్యూసే కాదు, ఈ వీటికి సంబంధించి అంటే సైబర్కి సంబంధించి జరుగుతున్న అంశాల గురించి కూడా కొంత డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. నమస్తే, ఎలా ఉన్నావు? బాగున్నామండి, మీరు బాగున్నారా? బాగున్నా. ఎట్లా నడుస్తుంది? ఏంటి సో మంచిగా నడుస్తుంది అంతా. ఏంటంటే ఎట్లా వచ్చింది ఇది ఇంట్రెస్ట్? ఎట్లా వచ్చింది? సో ఇది మా మామగారు వల్ల ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట. సో మా మామగారు ఫస్ట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనమాట మా ఇంట్లో. సో ఆయనని చూసి ఇన్స్పిరేషన్ అనమాట. సో అలా ఇన్స్పైర్ అయ్యి ముందు ఉండేదా అది సైబర్? అంటే సైబర్ రిలేటెడ్ అనేది మనము రీసెంట్గా వచ్చాము, ఒక 2 years నుంచి. ఫస్ట్ నుంచి మనం పైథాన్ బేస్ మీద కోడింగ్లో ఉన్నాం అనమాట. సో మనం కరెంట్ ఇప్పుడు నాసాలో కూడా పైథాన్ కోడింగ్ బేస్ మీద శాటిలైట్ కోడింగ్ చేస్తున్నాం అనమాట. ఈ సైబర్ అనేది మనం రీసెంట్గా అచీవ్మెంట్ చేసుకొని అడిషనల్ కోర్స్గా యాడ్ చేసుకున్నాం. నాసాలోకి ఎట్లా వెళ్ళావు? సో ఈ నాసాలో వచ్చేసి మనం సెకండ్ లాక్డౌన్లో వచ్చేసి మనం వైటిఆర్ జూనియర్తో కొలాబరేషన్గా నాసా ఒక ఎగ్జామ్ పెట్టింది అనమాట. ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి సెలెక్ట్ అయ్యాం అనమాట. అనుకున్నా ఫస్ట్ అసలు అనుకోలేదు. పైథాన్ నేర్చుకునేటప్పుడు కూడా పైథాన్ నేర్చుకునేటప్పుడు అయితే కొంచెం ఈజీగానే అనిపిస్తుంది. బికాజ్ ఎందుకంటే మనం మాట్లాడే భాషనే అక్కడ టైప్ చేస్తున్నాం, పెద్ద తేడా అయితే ఏం కనపడలేదు. సో ఓకే అని మూవ్ ఆన్ అయిపోయాను. బట్ వెన్ కమ్ టు ఎగ్జామ్స్ అయితే కొంచెం భయంగానే ఫీల్ అయ్యాను అనమాట. ఎందుకంటే అంతమందిలో మనం ఓవర్కమ్ చేస్తామా అని ఒక టోటల్ వాళ్ళు 10 lakhs. 10 lakhs 10 lakhs నేను ఒకరిని. 10 lakhs నుంచి లాస్ట్ సర్టిఫై వాళ్ళు సార్ట్అవుట్ చేసింది జస్ట్ 25,000 మందిని మాత్రమే. 25,000 మంది నుంచి లాస్ట్కి 5,000 మంది. ఇప్పుడు ఎట్లుంటుంది ఇది నాసా ప్రాసెస్? అంటే మనం వింటానే ఉంటాం, నాసా అంటే అందరికి తెలిసిండేది ఆ విషయానికి. ఎలా ఉంటుంది ఇది ప్రాసెస్? ఎలా ఉంటుంది అసలు? అంటే ఎగ్జామ్ ప్రాసెస్ ఎగ్జామ్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మనకు ఒక బగ్ ఇస్తాడు అనమాట. ఆ బగ్ను ఎంత టైంలో సాల్వ్ చేస్తే నీకు అంత స్కోర్ ఇస్తాడు. ఆ స్కోర్ ప్రకారం షార్ట్ అవుట్ చేస్తారు అనమాట. బగ్ అంటే ఇట్లా? సో బగ్ అంటే ఇప్పుడు క్రైమ్కి సంబంధించినవి కాదు, మామూలు ప్రాజెక్ట్ రిలేటెడ్. ఇప్పుడు బేసిక్స్ అనమాట. బేసిక్స్ అంటే మనకి ఇప్పుడు ఒక క్యాలిక్యులేటర్ యాప్ క్రియేట్ చేయండి అంటాడు. ఆ క్యాలిక్యులేటర్ యాప్ క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో ప్లస్ పని చేయట్లేదు, మైనస్ పని చేయట్లేదు, అవి చేంజ్ చేయండి అని ఒక కోడ్ బ్లాక్స్ ఇస్తాడనమాట. మేము ఆ బ్లాక్స్ని ఎడిట్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే యాక్చువల్లీ పైథాన్ కోడ్ అనేది మనం వినడమే కాదు, నాకు అవగాహన లేదు. అంటే బేసిక్ ఈ పైథాన్ కోడ్ అంటే దేని రిలేటెడ్ మనం చేయొచ్చు? దేని మీదైనా కూడా చేయొచ్చు? దాని మీద చేయొచ్చు. ఇప్పుడు మీరు మీ ఫోన్లో పవర్ బటన్ వస్తున్నట్టు స్క్రీన్ ఆన్ అవుతుందంటే అక్కడ అంటూ ఒక చిప్తో ఒక కోడ్ అని జనరేట్ చేసి ఉంటారు. కాబట్టి పవర్ బటన్ కొట్ట పవర్ ఆన్ అవుతుంది, పవర్ ఒకసారి కొట్టడం మళ్ళీ పవర్ ఆఫ్ అవుతుంది. సో అలా ఉంటుంది అనమాట. అది ఆ టైప్ ఆఫ్ కోడ్ అనేది వాళ్ళు ఆల్రెడీ టెర్మినాలజీ రాసి మదర్ బోర్డ్లో పెట్టింటారు. కాబట్టి మనకి మన పవర్ ఆన్ కొట్టిన పవర్ ఆన్ అవుతుంది, పవర్ ఆఫ్ కొట్టిన పవర్ ఆఫ్ అవుతుంది. సో ఇలా ఉంటుంది అనమాట కోడింగ్. ఎలా ఉంది లైఫ్? ఎలా ఉంది నాసా? సో ఆఫ్టర్ నాసా బాగుంది, గ్రేట్. అంటే బేసిక్ అంటే ఏంటి నీ గోల్? ఇదేనా? అంటే సో నా గోల్ అంటే ఇదే అంటూ ఇది కాదు. నా గోల్ వచ్చేసి ఎంఎన్సీ కంపెనీ స్టార్ట్ చేయాలన్నా. సో ఎంఎన్సీ కంపెనీకి సంబంధించిన గ్రౌండ్ వర్క్ అనేది జరుగుతూ ఉంది. వన్స్ సక్సెస్ అయితే లాంచ్ చేయాలి. ఇంకా అంటే బేసిక్గా సైబర్ క్రైమ్స్ గురించి మనం మాట్లాడితే ఈ నాకు తెలిసి ఒక 2-3 years నుంచి కూడా ఈ సైబర్ క్రైమ్స్ అనేవి, సైబర్ రిలేటెడ్ క్రైమ్స్ అనేవి చాలా పెరిగిపోయినాయి, బాగా పెరిగిపోయినాయి. చాలా పెరిగినాయి. బేసిక్ అంటే ఇది ఎట్లా జరుగుతూ ఉంటాయి? ఇప్పుడు కొంతమంది డబ్బులు కొట్టేసే ఉంటాయి, ఆన్లైన్ డబ్బులు కొట్టేసే ఉంటాయి, ఎలా జరుగుతాయి ఈ క్రైమ్స్? సో ఇవన్నీ ఏవైతే హ్యాకింగ్ అవ్వచ్చు, విక్టిమ్ ఎవరైతే గురవుతున్నారో ఇవన్నీ కూడా మన ప్రమేయం ఉన్నాయి కాబట్టే అవుతున్నాయి అన్నమాట. మన ప్రమేయం లేకుండా అయితే ఏవి కావు. ప్రతి ఒక్క దాంట్లో అవతల వన్ చెయ్యి ఎంత ఉందో మన చెయ్యి కూడా అంతే ఉంటేనే సక్సెస్ అవుతుంది. ఇప్పుడు ఈ చెయ్యి 2 కలిపితేనే నేను నమస్కారం పెట్టినట్టు అవుతుంది. ఈ చెయ్యి కలపకుండా పెడితే మీకు నమస్కారం కాదు కదా. అలాగే ఒక హ్యాక్ అనేది సక్సెస్ అవ్వాలంటే అవతల ఒక హ్యాకర్ ఎంత ట్రై చేస్తున్నాడో యువతల నుంచి ఆ విక్టిమ్ కూడా అంతే సపోర్ట్ మాకు ఇవ్వాలి. అప్పుడు సక్సెస్ అవుతుంది అన్నమాట. అంటే నా ఫోన్ ట్రాక్ చేయాలంటే నా సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. మీ సపోర్ట్ కంపల్సరీ ఉంటుంది. మీ సపోర్ట్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తామంటే ఇప్పుడు మేము మీకు ఒక లింక్ పెట్టింటాం,
ఆ లింక్ ఓపెన్ చేయరా బాబు అని చెప్పింటాం. మీరు తెలివైన పరువులు అయితే ఓపెన్ చేయరు. ఒకవేళ తెలుగు పరువులు కాకపోయి ఉంటే ఓపెన్ లింక్ చేస్తారు. ఓపెన్ చేస్తారు. మీరు ఓపెన్ చేసి మాకు సపోర్ట్ చేశారు ఇంక చాలు. అంతటితో మేము చూసేసుకుంటాం. ఈ కాంటాక్ట్‌లు ఎట్లా ఎళ్తాయి? ఇప్పుడు నాకొక లింక్ పంపియాలనుకో. మీ దగ్గర నుంచి నాకొక లింక్ పంపియాలి. సో, నా కాంటాక్ట్ ఖచ్చితంగా మీ దగ్గరికి రావాలి. ఎట్లా వస్తది ఈ కాంటాక్ట్స్? సో, మీ సర్కిల్ అనేది ఏదైతే ఉంటదో, మీ సర్కిల్‌లో మేము ఒక 1 వీక్ ఆర్ 1 మంత్ నుంచి ఫాలో అవుతుంటాడనమాట ఒకడు. అది ఎవరంటే మనం కరెక్ట్‌గా డిఫైన్ చేయలేం. ఎవరో సమ్ రాండమ్ పర్సన్ మిమ్మల్ని ఫాలో అవుతూ వస్తుంటారు. ఫైనల్‌గా ఫైనల్ వన్ డే మిమ్మల్ని కలుస్తాడో, లేకపోతే మీ నుంచి నంబర్ ఇప్పించుకుంటాడు. ఎలా అయినా ఇప్పించుకుంటాడు మీ నుంచి. ఎలా అంటే రోడ్ మీద వెళ్తున్నప్పుడు, సార్ ఇలా ఒక లక్కీ ట్రిప్ జరుగుతుంది సార్. మీ నంబర్ ఇవ్వండి సార్ అని ఇప్పించుకోవచ్చు. లేకపోతే ఒక షోరూమ్ పెడుతున్నాం సార్. దానికి మీ సపోర్ట్ కావాలి, మీ ఫీడ్‌బ్యాక్ కావాలి. ఏదో ఒక రీజన్ చెప్పి మీ నంబర్ మీతోనే ఇప్పించుకోవచ్చు. లేకపోతే మీ రిలేటివ్స్‌తో అయినా ఇప్పించుకోవచ్చు. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని మాల్స్‌కెళ్తాం మనం. మాల్స్‌కెళ్ళి పెట్రోల్ బంక్ దగ్గర గూడా వెళ్తాం. కొంతమంది ఈ డీల్ ఉంది, లక్కీ డిప్ ఉంది, మీ నంబర్ చెప్పండి, మీ అడ్రెస్ చెప్పండి, మీ పేరు చెప్పండి అంటారు. జస్ట్ పేరు చెప్పండి సార్ అని కొంతమంది మాట్లాడతారు ఈ మధ్య కాలంలో. అంటే బేసిక్‌గా ఈ స్కామ్ ఎట్లా రిలేటెడ్ అయి ఉంటది ఇది? సో, జస్ట్ నేమ్, అడ్రెస్ ఇవి రెండొకటి అడిగినారంటే ఈ స్కామ్ వచ్చేసి ఇంటికి ఆర్డర్ వచ్చి చేసే స్కామ్. ఆర్డర్ వచ్చే స్కామ్ అంటే ఎలా అంటే మీ ఇంటికి మీ పేరు మీద మీ అడ్రస్ పెట్టేసి డెలివరీ పెడతారనమాట. డెలివరీ పెట్టేసిన తర్వాత మీరు ఆ డెలివరీ దాంట్లో మీకు ఒక కూపన్ కోడ్ టైప్ పెట్టింటాడు. ఆ కూపన్ కోడ్ ఏం రాసింటాడు మీకు సమ్ వర్త్ ఆఫ్ అమౌంట్ మీకు ఇస్తాము. మీరు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ రివార్డ్స్‌ని గెలుచుకోండి అని ఇచ్చారు. మనం ఏం చేస్తాం ఇది అఫీషియల్‌గా అక్కడి నుంచి వచ్చిందేమో అని మనం యాజ్ యూజువల్ అలాగే అనుకోని మనం ఓపెన్ చేసి స్కాన్ చేస్తాం. ఎప్పుడైతే మనం స్కాన్ చేస్తామో ఆటోమేటిక్‌గా అమౌంట్ అనేది డెబిట్ అవుతుంది. ఇప్పుడు జస్ట్ పేరు చెప్పినా కూడా అవుతదా అది? పేరు చెప్తే కూడా అవుతుందా అంటే అడ్రస్ వానికి తెలిసుంటే అవుతుంది. లేకపోతే అవ్వదు. సో, ఇప్పుడు అక్కడ నేమ్ ద్వారా, అడ్రస్ ద్వారా అక్కడ ఏం జరగట్లేదు. నేమ్, అడ్రస్ తీసుకొని అక్కడున్న లొకేషన్ ఉన్న హౌస్‌కి వాడు డెలివరీ పంపిస్తున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు మీరు తెలుసు. నాకు మీ అడ్రస్ ఏం పనిలేదు ఇంక ఇప్పుడు. మీ పేరు ఒక్కటే తెలీదనుకోండి. మీరు తెలుసు మీ పేరు ఒకటే తెలీదు నాకు. నేను మీ పేరు ఒకటి కనుక్కొని మీకు ఇస్తాను. ఎందుకంటే పేరనేది ఉంటేనే ఆర్డర్ వస్తుంది కాబట్టి దాని ఫార్మాలిటీ కోసం నేను తీసుకుంటే ఇంక మొబైల్ నంబర్ అంటారు. మొబైల్ నంబర్ నాదే నేనే ఇచ్చుకుంటాను. ఎందుకంటే ఇంక మీ అడ్రస్ తెలుసు కాబట్టి నేను ఇస్తాను. మాక్సిమం ఇట్లా ఏవైతే ఇవి హ్యాకింగ్స్ ఆర్డర్‌వి క్యూఆర్ కోడ్ ఆర్డర్‌వి జరుగుతాయి ఇవన్నీ వన్స్ ఒకసారి డెలివరీ బాయ్స్‌గా పనిచేసిన వారే చేస్తారనమాట. అలా అని అందరు డెలివరీ బాయ్స్ అట్లా చేస్తారని మనం అనేకి లేదు. కొంతమంది ఎవరైతే మనీకి ఆశపడే వాళ్ళు ఉంటారో వాళ్ళు అంటే చేస్తారు. వాళ్ళకంటే లిటిగేషన్ ఏమన్నా అంటే బేసిక్‌గా అది చిన్న బ్రీఫో లేకపోతే ఏదన్నా తెలిసి ఉంటదా వాళ్ళకి? అంటే దీంట్లో ఎట్లా వర్క్ తెలిసి అవుతుంది? ఉంటదా అంటే తెలిసి ఉంటదనే నేను అనుకుంటాను. బికాజ్ ఎందుకంటే మనకి ఇక డెలివరీ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వాళ్ళకి మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ వస్తాయి. మెయిన్ థింగ్ నేను ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే అందరికీ మనం ఏవైనా ఆర్డర్ కవర్స్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత పార్సల్ అయిపోయిన తర్వాత కవర్‌ని డైరెక్ట్ బయట పడేస్తుంటాం. ఆ కవర్ చాలా డేంజర్ అది. ఎందుకంటే పొరపాటున ఎప్పుడైనా ఎవరైనా ఒక హ్యాకర్‌కి గాని ఆ కవర్ దొరికిందో వాడు స్కాన్ చేస్తే అందులో ఉన్న మన ఫోన్ నంబర్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ వచ్చేస్తాయి. ఒక బార్‌కోడ్ అనేది అంత డేంజర్ అనమాట. సో, అందుకనే నేనేం చెప్తానంటే ఎప్పుడైనా మీరు ఏవైనా మేజర్ ఇప్పుడు ఆర్డర్‌వి చిన్న చిన్న ఆర్డర్స్ అయితే ఓకే. ఏవైనా పెద్ద పెద్ద ఆర్డర్స్ పెట్టుకునేటివి ఏమైనా అమౌంట్ అట్లాంటి రిలేటెడ్‌వి ఉంటే మీరు వెంటనే దాన్ని బర్న్ చేయాలి లేకపోతే చించన వేయాలి. ఇంకా మీరు క్రెడిట్ కార్డ్ బిల్స్ ఆటో పేడ్‌వి పెట్టేసుకోండి. అందులో మీ క్రెడిట్ కార్డ్ పిన్‌తో సహా సేవ్ అయ్యి ఉంటది క్యూఆర్ కోడ్‌లో. ఆటోపేలో. ఆటో పేలో. అది గూడా మీకు హ్యాకర్‌కి చిక్కి ఇప్పుడు ఇది ఈజీగా అంటే ఈ ఈ ఈ మధ్య కాలంలో ప్రతీదీ కూడా ఆటోపే వస్తుంది. అవును. మనం ఒక రెంట్ ఒక ఫోన్‌పేలో రెంట్ నేను ఆప్షన్ డైలీ తెచ్చారు. ప్రతి మంత్ నేను రెంట్ పే చేస్తా. ఒక సో అండ్ సో పర్సన్‌కి. అది ఏమడుగుతుందంటే మీరు నెక్స్ట్ టైమ్ మళ్ళీ నెక్స్ట్ ఇదే డేట్‌కి మీరు పే చేయాలనుకుంటే ఈ ఆప్షన్ వెత్తగానే ఆటో పే అనే వస్తుంది కదా! బేసిక్ ఇది ఫోన్‌పే అనేది మనం సెక్యూర్ అనుకుంటాం కదా! కానీ మరి ఇది సెక్యూర్ అని ఆటో పే ఆటో పెట్టుకుంటే పే వరకైతే సెక్యూరే. బట్ ఎంతవరకు సెక్యూర్ అంటే మీరు ట్రస్టెడ్ డివైసెస్ వరకు పెట్టుకునేంత వరకైతే సేఫ్. లేకపోతే మీరు ఎక్కడో ఏదో ఒక వెబ్‌సైట్ నుంచి తెచ్చి ఏదో ఒక యాప్‌కి లింక్ చేసినారంటే అది అన్‌సేఫ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ ఈ ఈ మొన్నటి వరకు అంటే బేసిక్‌గా ఈ స్మార్ట్ ఫోన్స్ అనేవి తెలియనప్పుడు బేసిక్‌గా మనకి ఈ చిన్న ఫోన్స్ ఉండే. కీప్యాడ్ ఫోన్స్ ఉంటాయి. కీప్యాడ్స్ కీప్యాడ్ ఫోన్స్‌లో మనం వాడినప్పుడు అది హ్యాక్ అవ్వదు అనే ఒక ఉంది గదా! అవును. ప్రధానంగా ఇప్పుడు కొన్ని కీప్యాడ్స్ రిలీజ్ అవుతా రిలీజ్ ఉన్నాయి అయినాయి. గదా! మరి అవి హ్యాక్ అవుతాయా? ఇప్పుడు రిలీజ్ అయిన కీప్యాడ్స్ హ్యాక్ అవుతాయి. బికాజ్ ఎందుకు అంటే
ఇప్పుడు వచ్చిన కీప్యాడ్స్ మాక్సిమం అన్నీ కూడా ఆండ్రాయిడ్ బేస్డ్ మీద వస్తున్నాయి. ఇప్పుడు Right. మనం జియో భారత్ ఫోన్ చూసుకోవచ్చు. అవును. అందులో యూట్యూబ్ వస్తుంది, ఫేస్బుక్ వస్తుంది, వాట్సాప్ వస్తుంది. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆండ్రాయిడ్ వర్షన్ వస్తేనే కదా వచ్చేది. రైట్ రైట్ ఇప్పుడు మళ్ళీ మీరు నోకియా 1828 తీసుకోండి, G5 మొబైల్స్, లావా, సిలికాన్ అని నార్మల్ చిన్న చిన్నవి ఉన్నాయన్నమాట. ఆ మొబైల్స్ హ్యాక్ అవ్వవు. బికాజ్ ఎందుకంటే అవి ఆటోమేటిక్గా ఆండ్రాయిడ్ వర్షన్ లేనివి కాబట్టి అవి అవ్వవు. ఒకవేళ అవి హ్యాక్ చేయాలంటే బ్లూటూత్ ద్వారా హ్యాక్ చేయొచ్చు. బ్లూటూత్ ద్వారా కూడా చేయొచ్చు. అంటే ఎట్లా జరుగుతుంది బ్లూటూత్ సో బ్లూటూత్ ద్వారా ఎలా అవుతుందంటే జస్ట్ పేరింగ్ డివైస్. ఇప్పుడు మీ మొబైల్ మా మొబైల్ పేరింగ్, పేరు ఆప్షన్ చూపిస్తాం, మీరు పేరు ఓకే చేస్తే ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. రైట్ అంటే చిన్న మొబైల్ కూడా చిన్న hack అయ్యే మొబైల్స్ chance కూడా ఉంది. హ్యాక్ అవుతాయి. ఇప్పుడు మనం ఈ చిప్స్ వాడతాం కదా, యాంటీ మెం- రేడియేషన్ ఆ. చిప్స్ అని, లేకపోతే యాంటీ హ్యాకింగ్ Mm. చిప్స్ అని కూడా వచ్చినాయి ఈ మధ్య కాలంలో. బేసిక్ ఇది సేఫా, ఫుల్ ఫ్లెజ్డ్ గా సేఫ్ అది? సేఫ్ అని అయితే నేనైతే ఓపెన్గా చెప్పలేను. బికాజ్ ఎందుకంటే అవి కూడా ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ చైనా ఓన్లీ. ఓకే. ఇంపోర్ట్ చేస్తున్నవి, ఎక్స్పోర్ట్ కాదు సారీ, ఇంపోర్ట్ చేసుకునేటివి. అవి ఇంపోర్ట్ డైరెక్ట్ అక్కడ చైనా నుంచి ఇండియాకి వచ్చినాయి తెలియదు, ఇండియా నుంచి డైరెక్ట్ మన దగ్గరికి వచ్చినాయి తెలియదు, మధ్యలో ఎంతమంది వాడినాయి తెలియదు, ఏం తెలియదు. మనం ఏముంది జస్ట్ మన ముందు కవర్ ఓపెన్ చేస్తే అది మనకి వచ్చిందని అనుకుంటాం, కానీ అది దాన్ని మనకన్నా ముందు ఎంతమంది యూజ్ చేసినా తెలియదు. అవునా కదా? అవును. ఇప్పుడు just అంటే ఓపెన్ అంతే. చేసే ఛాన్స్ ఉంది. ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఏముంది బ్రదర్, ఇప్పుడు పెద్ద పెద్ద ఐఫోన్ కంపెనీలు ఐఫోన్ పీసులనే డూప్లికేట్ చేస్తారు. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ ఒక Right, సిమ్, ఒక జస్ట్ ఒక చిప్ని మ్యానిపులేట్ చేయలేరా అసలు? Mm. పెద్ద పెద్ద ఐఫోన్స్ S23 అల్ట్రా మొబైల్స్నే అవును కాపీస్ తెచ్చారు. అవును. ఇంకా అట్లాంటప్పుడు ఇది ఎంత జస్ట్ ఒక మైక్రో చిప్. ఇది మార్కెట్ అంతా కూడా చైనా కాపీ మార్కెట్ చైనా కాపీ మార్కెట్. కంపల్సరీ కాపీ మార్కెట్ మొత్తం చైనా. మనకి ఇప్పుడు హైదరాబాద్, ఢిల్లీ మేజర్ సిటీస్లో చోర్ బజార్ అని జరుగుతుంటుంది చూడ, అక్కడి నుంచే మెయిన్గా ఈ అటాక్స్ అన్ని జరిగేది. ఈ మైక్రో చిప్స్ కానీ, ఏవైనా మదర్ బోర్డ్స్ కానీ, ఏవైనా కానీ ఇవన్నీ మొత్తం అక్కడి నుంచే మెయిన్గా జరిగేవి యాక్షన్స్. ఇప్పుడు అంటే చోర్ బజార్ అంటే నాకు ఐడియా వచ్చింది. ఇప్పుడు సండే మనకి చోర్ బజార్ బజార్. జరుగుతూ ఉంటాయి కదా. ఇప్పుడు ఎర్రగడ్డ మార్కెట్ ఉంది, ఇక్కడ చార్మినార్ దగ్గర కూడా ఒక చోర్ బజార్ జరుగుతారు కదా. అక్కడ కొంతమంది లేడీస్ ఒక ఒక ఫోన్ ని వాళ్ళు అట్రాక్ట్ చేస్తారు. మన ఆ. ఇది చాలా కొత్త కొత్త ఫోన్ phone. వాళ్ళు అట్రాక్ట్ చేస్తారు దాన్ని. సోన్సది ఇది 40,000 ఎంత ఉంది, మీరు ఒక 10,000 ఇచ్చి 10,000 ఇచ్చి పట్టుకెళ్ళండి అని తీసుకో. వాళ్ళు చెప్తా ఉంటారు కదా. బేసిక్గా ఆ ఫోన్స్ కి చాలా మంది అట్రాక్ట్ అవుతారు. బేసిక్గా ఆ ఫోన్స్ ఏంటంటే బేసిక్ వర్కింగ్ ఫోన్స్ లేకపోతే ఎట్లా వస్తాయి? సో ఇక్కడ 2 kinds ఆఫ్ కేసెస్ ఉన్నాయన్నమాట. ఒకటి ఆ మొబైల్ ఫోన్ అనేది వాళ్ళు ఎవరి దగ్గర నుంచో తీసుకొని వచ్చినది, అంటే ఐ మీన్ తస్కరించినది, దొంగతనం చేసినది. ఇంకోటి సెకండ్ థింగ్ ఏంటి అంటే ఏదో ఒక డూప్లికేట్ దాంట్లో iOS అనే ఒక వర్షన్ యాప్ ఇన్స్టాల్ చేసి iOS డివైస్గా సెట్ చేసి మనకు అమ్మడం. ఈ 2 కేసెస్ ఉంటాయి అనమాట. ఈ 2 కేసెస్లో ఫస్ట్ కేసు అయితే డేంజర్, సెకండ్ కేసు అయితే ఏం ప్రాబ్లం లేదు, మనకు డబ్బు బొక్క అయితే, కానీ ఫస్ట్ కేసు అయితే జైలు పోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఎందుకంటే ఫస్ట్ కేసు ఇప్పుడు ఒకవేళ ఐఫోన్ మొబైల్ అనుకోండి, అది హై సెక్యూరిటీ కాబట్టి ట్రాక్ చేసుకొని వచ్చేసి మనం అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ వెన్ కమ్ టు ఆండ్రాయిడ్ అనుకోండి, ఆండ్రాయిడ్ అయితే ఏం చేస్తుంది అంటే, ఒకవేళ ఆండ్రాయిడ్ కూడా ఈ మధ్య గూగుల్ ఫైండ్ మై డివైసెస్ చాలా స్ట్రాంగ్ అయింది. పోయిన డివైసెస్ చాలా కనిపెట్టిస్తున్నారు ఈ మధ్య పోలీస్ వాళ్ళు కూడా. సో ఇట్లా కనుక్కొని వచ్చినప్పుడు ఇది ఆండ్రాయిడ్ కానీ ఐఫోన్ కానీ మొబైల్ ఒరిజినల్ మొబైల్ అని తెలిసిందో అప్పుడు చాలా పెద్ద కేసు అవుతుంది. నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా వస్తాయి కొన్నిసార్లు. అంటే బేసిక్గా నేను కొన్ని వీడియోస్లో చూసినప్పుడు వీళ్ళు రివ్యూలు ఇస్తూ ఉంటారు కదా యూట్యూబ్లో, కొంతమంది కొని ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, కొన్న తర్వాత ఒక 5 days వర్క్ అవుతుంది ఆ ఫోను, 5 days తర్వాత లేదంటే తెల్లారు కూడా అది పోతూ ఉంటుంది ఫోన్. వీళ్ళు కొన్న ఫోన్ ఏదైతే చోర్ బజార్లో కొన్న ఫోన్స్ ఏవైతే ఉంటాయో, అంటే అదే చెప్తున్నాను కదా, అదృష్టం బట్టి ఉంటుంది అది. కొన్నిసార్లు ఇప్పుడు మాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, తను ఒక 2 years ఐఫోన్ 13 14 అనుకుంటా ఢిల్లీలో తెచ్చుకున్నాడు అనమాట, చోర్ బజార్లో 14 ప్రోనో తెచ్చుకున్నాడు. ఇప్పటి వరకు వర్క్ చేస్తుంది, బ్రహ్మాండంగా వర్క్ చేస్తుంది. కెమెరా కూడా సేమ్ ఐఫోన్ 14 ప్రో లాగే ఉంది. నేను అనుకున్నా ఇది రెమెడీ ఫోన్ అని అనుకున్నా, కానీ అది ఒరిజినల్ ఫోన్. బై ఛాన్స్ ఏమంటే ఆ పోలీసు వాళ్ళు ఆ ఫోన్ని ట్రాప్ చేసినారో తెలియదు, లేకపోతే ఫోన్ పైన వాడు కంప్లైంట్ ఇచ్చినాడో కూడా తెలియదు వాడికి. అలాగే ఫోన్ ఉంది, ఆ ఫోన్ అలాగే వాడు ఇప్పుడు టిల్ నౌ వాడుతున్నాడు. ఇప్పుడు లోన్ యాప్స్ ఉంటాయి కదా, మనం మ్యాక్స్ ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్, అవును కంప్లీట్ ఆన్లైన్. అవును నిమిషాల్లో అవ్వాలి మనకు పని ఏదైనా కానీ. ఇప్పుడు లోన్ విషయంలో కూడా మన అదే పరిస్థితి, అవును. బ్యాంక్ వెళ్ళి ఓపిక ఎవరికి లేదు. లేదు. ఈ ట్రస్టెడ్ యాప్స్ అని కొన్ని ఉన్నాయి, కొన్ని ఏమో సెకండ్ పార్టీ థర్డ్ పార్టీ యాప్స్ కొన్ని ఉన్నాయి. ఈ లోన్స్ వస్తాయి కదా, మన డేటా వాళ్ళకి ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది? సో మన డేటా ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందంటే అది చాలా గుడ్ క్వశ్చన్. మీరు ఎప్పుడైతే ఒక యాప్ ఇన్స్టాల్ చేశాక ఓపెన్ చేస్తారనుకోండి, ఓపెన్ చేశాక మనకు 4 పర్మిషన్స్ కామన్గా అడుగుతుంది. ఒకటి అలో కాంటాక్ట్స్, అలో ఫొటోస్, ఇంకోటి అలో మెసేజెస్, అలో నోటిఫికేషన్స్. అలో నోటిఫికేషన్స్, అలో మెసేజెస్ ఇస్తే ఓకే, కానీ అలో కాంటాక్ట్స్, అలో ఫొటోస్ అవసరం లేదు.
ఇప్పుడు మీరు ఎంతసేపు ఉన్న మొబైల్ నుంచి బ్యాంక్ నుంచి ఏం చేస్తున్నారు, లోన్ తీసుకుంటారు. లోన్‌కి నుంచి ఏం కావాలా మీకు? మెసేజెస్ కోసం ఓటీపీ కావాలా, నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ సరిపోతుంది. ఈ ఫోటోస్ అండ్ ఈ కాంటాక్ట్స్ అస్సలు అవసరం లేదు. బికాజ్ ఎందుకంటే కాంటాక్ట్స్ ఏమైనా మనం అందరికి అప్పులు ఇప్పిస్తామా? లేదు. అది ఫస్ట్ థింగ్ ఆలోచించాలి. సెకండ్ థింగ్ వచ్చేసి ఇది ఏదైతే ఫోటోస్ ఉందో దానికి కూడా పర్మిషన్ ఇవ్వకూడదు. ఎందుకంటే నువ్వు జస్ట్ ఆధార్ కార్డ్ కోసం నీ ఆధార్ ప్రూఫ్ నంబర్ ఇస్తే, పాన్ నంబర్ ఇస్తే ఆటోమేటిక్‌గా వాళ్ళ డీటెయిల్స్ వస్తే వాళ్ళతో కాపీస్ వచ్చేస్తాయి. ఆన్‌లైన్ ఈ సైన్ కాపీ వస్తుంది. నువ్వు సెపరేట్‌గా ఫోటోస్ అప్‌లోడ్ చేయాల్సిన పని కూడా లేదు. ఇంక అప్పుడు ఫోటో పర్మిషన్ ఎందుకు ఇవ్వాలి? ఈ థింగ్స్ ఆలోచిస్తే ఎవరు కూడా ఇవ్వరు. బట్ చాలామంది ఈ థింగ్స్ ఆలోచించకుండా ఇచ్చేస్తున్నారనమాట. ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఆ డేటా అనేది ఆటోమేటిక్‌గా వాళ్ళు వెళ్తుంది. ఇంక మన ప్రమేయం లేకుండా ఎప్పుడైనా వాళ్ళు ఫోటోస్ యూజ్ చేసుకోవచ్చు, కాంటాక్ట్స్ యూజ్ చేసుకోవచ్చు. ఈ 2 థింగ్స్ వల్లనే చాలా మందిని బెదిరించేదనమాట. ఫోటోస్ మాఫ్ చేస్తాము, మీ ఫ్యామిలీకి పెడతాం, మీ అమ్మకి పెడతాం, మీ నాన్నకి పెడతాం అని అంటే ఇప్పుడు ఈ భయపెట్టిస్తారు. కాంటాక్ట్స్ విషయంలో కూడా నేను ఇది కూడా చూసా. ఈ కాంటాక్ట్స్‌లో ర్యాండమ్‌గా మనకెవరైతే టచ్‌లో ఉన్నారో లేదా మన ఇంటి పేరుతో ఎవరైతే కాంటాక్ట్స్ ఉన్నాయో వాళ్ళకి ఫోన్ ఎళ్తుంది. అంటే ఇప్పుడు నా పేరు పలానా. నా ఇంటి పేరు ఒక సమ్ అనుకున్నా. ఎస్ అనుకున్నా ఇనీషియల్. ఎస్ ఇనీషియల్‌తో స్టార్ట్ అయిన నా ఇంటి పేరున్న సేమ్ వాళ్ళకి నా బాబాయికో, నా పిన్నికో లేకపోతే వేరెవరో ఒక ఇంటి పేరున్న వాళ్ళకి ఎట్లా ఎళ్తది అది ఫోన్ సో, ఎట్లా అది ఎళ్తది? ఎలా వెళ్తుందంటే మనం ఆల్‌లో కాంటాక్ట్స్‌ని వదిలినప్పుడు ఇప్పుడు మామూలు మనకి ఇంతకుముందు కాంటాక్ట్స్ యాప్స్ అనేది ఎలా ఉండంటే జస్ట్ కాంటాక్ట్స్ వరకే ఉండే. ఇప్పుడు గూగుల్ కాంటాక్ట్స్ యాప్ వచ్చినాక ఏమైందంటే గూగుల్ కాంటాక్ట్స్‌లోనే కాల్ హిస్టరీ కూడా ఉంటుంది. మీరు హ్మ్. బాగా చూసుకోవచ్చు. గూగుల్ కాంటాక్ట్స్‌లోనే కాల్ హిస్టరీ కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఐ థింక్ నాది గూగుల్ కాంటాక్ట్స్ అనుకుంటే చూపిస్తాను ఒకసారి. సో, నాది గూగుల్ కాదు నార్మల్ అనమాట. సో, హ్మ్. ఇప్పుడు ఇక్కడ ఈ మొబైల్‌లో కూడా చూసుకోవచ్చు. నా మొబైల్‌లో కూడా ఇక్కడ కాంటాక్ట్స్ అని ఉంది. అవును. ఈ కాంటాక్ట్స్ పక్కనే కాల్ హిస్టరీ కూడా ఉంది. ఇక్కడ కాల్ హిస్టరీ మీకు ఆటోమేటిక్‌గా కనిపిస్తది. కాల్ హిస్టరీ ఉంటది. ఇక్కడ కాంటాక్ట్స్ ఉంటది. ఇంకా మనం మహానుభావులం అయితే ఫేవరెట్ కాంటాక్ట్స్ కూడా కనిపిస్తాయి. సో, ఈ ఛాన్సెస్ వల్ల జస్ట్ అలో పర్మిషన్ ఇచ్చినందువల్ల ఇవి కూడా కనిపించి వాళ్ళు ఇక్కడి నుంచి గ్రాబ్ చేసుకొని సర్టెన్ పర్సన్స్ అనేది చూపిస్తారనమాట. అంటే బేసిక్‌గా ఇప్పుడు ఈ లోన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో బేసిక్‌గా ఒక లిమిట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా! ఒక బ్యాంక్‌కి అవును. కూడా ఇన్ని లక్షల కోట్లో లేకపోతే ఇన్ని కోట్లని ఒక లిమిట్ ఉంటది లోన్ ఇవ్వడానికి. ఈ 20,00,000 ఇస్తారు కదా మనకి. ఈ ట్రాన్సాక్షన్ సింగిల్ పేమెంట్‌లో ఎట్లా చేస్తారు వాళ్ళు? సో, ఇప్పుడు యాక్చువల్‌గా అది చెప్పాలి అంటే మామూలు మనకి యూపీఐ కొత్త రూల్ తెచ్చిందనమాట. లైక్ ఎక్కడైనా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఫస్ట్ పేమెంట్ వచ్చేసి 50,000 వరకు లిమిట్ ఉంటుంది. అండ్ ఒకవేళ అది ఎడ్యుకేషన్ గాని, హాస్పిటాలిటీ కంటే 5,00,000 వరకు పర్మిషన్ ఇచ్చారనమాట. సో, హ్మ్. ఇట్లా 5,00,000 వరకు పర్మిషన్ ఇచ్చినారు అని ఎందుకు ఇచ్చినారంటే అక్కడ ఉన్న యూజెస్‌ని బట్టి. సో, అలాగే వీళ్ళు బ్యాంక్ లోన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఆహ్, ప్రోటో ఏమంటారు? ఒక పేటెంట్ రైట్స్ అప్రూవల్ పెట్టించుకొని ఒక అగ్రీమెంట్ చేపించుకుంటారనమాట. సో, మాది ఇట్లా పెద్ద ఆర్గనైజేషన్ ఉంది. మేము ఇట్లా లోన్స్ ఇస్తామని ఒప్పిస్తారు. సో, అలా ఒప్పించినందుకు ఆర్‌బీఐ వాళ్ళకి లైసెన్స్ ఇస్తుంది. ఆ లైసెన్స్ ప్రకారం వాళ్ళు అట్లా అమౌంట్ అనేది మనకి 20,00,000 అట్లా వన్ సింగిల్ టైమ్ పేమెంట్ ఇస్తారనమాట. అంటే ఇప్పుడు ఈ లోన్ యాప్స్‌కి, బెట్టింగ్ యాప్స్‌కి లేదంటే ఇప్పుడు స సమ్ సమ్ కొన్ని అమౌంట్ మనం పెట్టి ట్రేడింగ్ యాప్స్ అంటున్నాం మనం. ఈ యాప్స్ అన్నిటికి లింక్ అప్ ఉంటుందా? ఈ లోన్ యాప్స్? డెఫినెట్‌లీ డెఫినెట్‌లీ లింక్ ఉంటది. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే షేర్ చాట్ అందరికి ఐడియా ఉంటది. అవును. షేర్ చాట్ ఉంది కదా! షేర్ చాట్‌కి సంబంధించినది ఒక డేటింగ్ యాప్ ఉంది. ఆ డేటింగ్ యాప్‌కి సంబంధించిన ఒక బెట్టింగ్ యాప్. ఒక బెట్టింగ్ యాప్‌కి సంబంధించినయితే మళ్ళా ఒక సోషల్ మీడియా యాప్ ఉంది. సోషల్ మీడియా యాప్ వచ్చేసి షేర్ చాట్. షేర్ చాట్ నుంచి డేటింగ్ ఉంది. డేటింగ్ నుంచి ఇక్కడ బెట్టింగ్ ఉంది. బెట్టింగ్ నుంచి మళ్ళీ ఇక్కడ సోషల్ మీడియాకి రిటర్న్ అవుతుంది. ఇది హ్మ్. ఇంత సర్కిల్‌లోనే జరుగుతుంది. ఈ సర్కిల్ ఏమవుతుంది అంటే ఇక్కడున్న యూజరే మళ్ళీ ఇక్కడ డేటింగ్‌కి గురవుతున్నాడు. డేటింగ్‌లో ఉన్నవాడే బెట్టింగ్‌కి గురవుతున్నాడు. బెట్టింగ్‌లో ఉన్నవాడు మళ్ళా సోషల్ మీడియాకి గురవుతున్నాడు. అంటే ఒక్కసారి బలైన వాడే 4 సార్లు మళ్ళా వాళ్ళ దగ్గరే బలవుతున్నాడు. హ్మ్. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్క యాప్ ఇదే చేస్తుందనమాట. ఇప్పుడు మనకి ఇన్‌స్టాగ్రామ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌కి ఇన్‌స్టాగ్రామ్ లైట్ అని సెపరేట్ ఉంది. మళ్ళీ ఇన్‌స్టాగ్రామ్ అవును. లైట్‌కి మళ్ళా మెసెంజర్ అని సెపరేట్ ఉంది. మళ్ళా మెసెంజర్‌కి మెసెంజర్ వీడియోస్ అని సెపరేట్ వీడియోస్ అవును. ఉన్నాయి. ఇట్లా ఒక్కొక్క యాప్‌కి ఇంటర్‌లింక్ ఇట్లా యాప్స్ ఎలా అయితే ఉందో అలా హ్మ్. అన్నిటికి కలిపి ఒక ఇంటర్‌లింక్ చైన్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఆ ఇంటర్‌లింక్ చైన్ సిస్టమ్ ద్వారా వీళ్ళు ఒక్కరి దగ్గరకొచ్చిన డేటా ఇట్లా నలుగురు పాస్ చేసుకుంటారు. ఈ నలుగురు పాస్ చేసుకోవడం ద్వారా ఒకేసారి 4 సార్లు బలవుతాడనమాట. ఆ ప్రెషర్ తట్టుకోలేక చాలామంది ఇప్పుడు సూసైడ్స్ చేసుకుంటారు. బేసిక్‌గా ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ గురించి మనం మాట్లాడాం. ఇన్‌స్టా లైట్ ఉంది. ఫేస్‌బుక్ లైట్ కూడా అవును. ఉంది. మనం చూసాం. బేసిక్‌గా ఆల్రెడీ ఫేస్‌బుక్ యాప్ ఉన్నప్పుడు
ఫేస్బుక్ లైట్ ఎందుకు? సో ఫేస్‌బుక్ లైట్ ఎందుకు అంటే ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్స్ ప్రకారం మాట్లాడినట్లయితే మనకిప్పుడు వ్యూస్ ఎంత పెరిగితే అంత మానిటైజేషన్ వస్తుంది కదా! ఇప్పుడు గూగుల్ ప్లేలో కూడా అలాగే అనమాట. ఇప్పుడు ఒక యాప్ ఉంటే సర్టెన్ అమౌంట్ వస్తుంది. ఇంకో యాప్ దానికి సంబంధించినది తెస్తే ఇంకా ట్రెండ్ అవుతే ఇంకా అమౌంట్ పెరుగుతుంది. ఇప్పుడు గూగుల్ కూడా అలాగే అనమాట. అలా అమౌంట్ ఇస్తుంది కాబట్టి వాళ్ళు సబ్ యాప్స్ తీసుకుంటూ వస్తున్నారు. హ్మ్. ఇది ఒక పాయింట్ అవుతుంది. అంటే బేసిక్‌గా ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ఇష్యూ ఈ మధ్య కాలంలో బాగా రైజ్ అయిన తర్వాత ఈ ఏదైతే ఈ క్యాసినోకి సంబంధించి చాలా అంటే ఈ ట్రాన్సాక్షన్స్ కూడా స్ప్లిట్టింగ్ అకౌంట్స్‌లో జరుగుతుంది. 100, 200, 300 ఆ రేంజ్‌లో జరుగుతుందని కొంతమంది మాట్లాడుతున్నారు. బేసిక్‌గా అది వాస్తవమేనా? వాస్తవమే. ఇప్పుడు ఏమైందంటే బెట్టింగ్‌ని ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కోసం వాళ్ళు రూ. 1 కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. కొన్ని ఓకే. యాప్స్ రూ. 1 కూడా. అంటే ఇప్పుడు మిమ్మల్ని ఒకేసారి పిలుచుకొని వచ్చి రూ. 100 పెట్టంటే మీరు వేయలేరు. ఇప్పుడు హ్మ్. ఎందుకంటే నేను దిక్కులేనోడిని నన్ను చూసిండరు మీరు ఫస్ట్. రైట్. ఎగ్జాక్ట్‌గా అవును. కరెక్ట్‌గా నేను ఫస్ట్ వాడిన వర్డ్ అనేది కరెక్ట్ వర్డ్ అనమాట. నేను దిక్కులేని వాడిని. మీరు దిక్కులేని వాళ్ళు. ఇప్పుడు దిక్కులేని వాళ్ళు ఇద్దరు ఒకేసారి కలిసినప్పుడు ఒక దిక్కుని క్రియేట్ చేయాలి. దిక్కులేని వాళ్ళే ఒక దిక్కుని తయారు చేయాలని. అప్పుడు ఒక మధ్యలో ఇంకో ఇంటర్ పార్ట్నర్ కావాలి. ఆ ఇంటర్ పార్ట్నర్ ఎవరు అంటే నమ్మకాన్ని క్రియేట్ చేసేవాడు. ఆ నమ్మకం క్రియేట్ చేసేవాడు ఎవరు అంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేసేవాడు. ఓకే. రూ. 1 ఇన్వెస్ట్ చేసి ఇంట్రెస్ట్ చూపించేవాడు. హ్మ్. అంటే ఆ ఇంట్రెస్ట్ కూడా ఎవరు చూపిస్తారంటే పక్కనోడు చూపాడు, ఎవరో చూపారు. మనకొచ్చే గేమ్ యాడ్స్‌లోనే తెలుస్తుంది. గేమ్ హ్మ్. యాడ్ ఫస్ట్ నువ్వు యాప్ ఇన్‌స్టాల్ చేసినప్పుడు వెల్కమ్ బోనస్ నీకు 1200 ఇచ్చినాడని అవును. 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 ఒకటిస్తుంది. దాని తర్వాత ఫస్ట్ ఆ 1200 బోనస్ వాడుకున్న తర్వాత నువ్వు 1200 ఇన్వెస్ట్ చేస్తే నీకు 12,000 వస్తుందని చూపిస్తుంది. 12,000 ఇన్వెస్ట్ చేస్తే 1,00,000 వచ్చిందని చూపిస్తుంది. ఇట్లా చూపించి ఇంట్రెస్ట్‌ని పెంచేస్తుందన్నమాట. ఇట్లా ఇంట్రెస్ట్ పెంచినప్పుడు ఏమవుతుందంటే దిక్కులేని వానికి కూడా ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. అప్పుడు ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్‌గా ఎవరైనా గానీ పెట్టేస్తారు. అట్రాక్ట్ అవుతాం. అది మీరైనా కావచ్చు, నేనైనా కావచ్చు. కంపల్సరీ అట్రాక్ట్ అవుతాం. అంటే ఆ ఈ అట్రాక్షన్ ఈ ఈ దీన్ని యాక్చువల్లీ ఇంటర్నల్‌గా మేనేజ్ చేయడం కూడా ఉంటుందా? ఖచ్చితంగా అంటే ఇంటర్నల్‌గా ఎవరో ఒకళ్ళు మేనేజ్ చేస్తా ఉంటారా? మేనేజ్ చేస్తుంటారు. ఇవ్వాలా, డెఫినెట్‌లీ. తీసుకోవాలనేదాన్ని? ఇవ్వాలని అంటే ఒక ఆహ్, స్ ఏమంటారంటే దాన్ని ఒక క్లయింట్ యొక్క మైండ్ సెట్‌ని ఎలా ఉంటదని ఆలోచించి కంటెంట్ క్రియేట్ చేసేవాళ్ళు ఉంటారన్నమాట. ఇప్పుడు మనకిప్పుడు ఎలా అయితే ఇంటర్వ్యూస్‌కి స్క్రిప్ట్ కానీ కంటెంట్ ఎట్లా రాస్తారో అట్లా యాప్ డెవలప్‌మెంట్‌కి కూడా కంటెంట్ రైటర్స్ ఉంటారు. అంటే నేను ఎటువంటి టార్గెట్‌ని ఫేస్ చేయాలా ఫస్ట్ అని ఒకటి పెట్టుకుంటారు. ఇప్పుడు గేమ్స్ అందరూ ఆడలేరు. చిన్న పిల్లలు మాత్రం అట్రాక్ట్ అయితారు. ఇప్పుడు బెట్టింగ్స్ అందరూ ఆడలేరు. పెద్దలు వాళ్ళు మాత్రమే ఆడరు. కొన్ని డేటింగ్ యాప్స్ ఉంటాయి. ఆ డేటింగ్ యాప్స్ ఓన్లీ జస్ట్ 18, 19 ఇయర్స్ పిల్లలు మాత్రమే యూజ్ చేస్తారు. కొన్ని యాప్స్ ఉంటాయి ఎడిటింగ్. అది ఓన్లీ ఎడిటర్స్ మాత్రమే. ఇట్లా సర్టెన్ కేటగిరీని మాత్రమే స్పెసిఫై చేసి కంటెంట్ క్రియేట్ చేసే కంటెంట్ రైటర్స్ ఉంటారనమాట. హ్మ్. మన కంటెంట్ రైటర్స్ వేరు. అక్కడ కంటెంట్ రైటర్స్ వేరు. అక్కడ కంటెంట్ రైటర్స్ ఎలా అంటే మన కెరియర్‌ని డిస్ట్రాయ్ చేసేవాళ్ళు ఉంటారు. సో, ఇలాంటి కంటెంట్ రైటర్స్ ఉండడం వల్ల మన కెరియర్ అనేది ఈజీగా నాశనం అవుతుంది. హ్మ్. సో, దీని నుంచి ఎస్కేప్ కావాలంటే ఒక్కటే మనం సెల్ఫ్‌గా ఉండడం తప్ప ఇంకోటి ఏమంటూ ఆప్షన్ ఏమి లేదు. అంటే బేసిక్‌గా ఈ గేమ్స్ ఆడుతుంటాం కదా ఫోన్‌లో. అంటే పబ్‌జీ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకునేది. పెద్దవాళ్ళకైతే. చిన్నవాళ్ళకి క్యాండీ క్రష్ రకరకాలు ఉన్నాయి కదా! వీటి వల్ల కూడా హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉందా? డెఫినెట్‌లీ హ్యాక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. బికాజ్ ఎందుకంటే ఫేస్‌బుక్ గాని, క్యాండీ క్రష్ కానీ ఇవన్నీ ఫేస్‌బుక్ లాగిన్ మెథడ్స్ అనమాట. హ్మ్. సో, మీరు ఫేస్‌బుక్ లాగిన్ కొట్టేటప్పుడు మీరు పాస్వర్డ్ ఎంటర్ చేయాలా. పాస్వర్డ్ ఎంటర్ చేసేటప్పుడు థర్డ్ పార్టీ కుకీస్ ఎంట్రీ అయినాయంటే ఆటోమేటిక్‌గా ఇంగ ఫేస్‌బుక్ పాస్వర్డ్ తెలిసిందంటే ఇంగ అన్ని అకౌంట్ పాస్వర్డ్స్ తెలుస్తాయి ఆటోమేటిక్‌గా. ఓకే. అంటే ఫేస్‌బుక్ అడిగిన ఏదైతే అకౌంట్ ఫేస్‌బుక్ గేమ్స్ లాగిన్ ఉన్నాయో లాగిన్ అయితామో ఖచ్చితంగా అక్కడి అది నుంచి హ్యాక్ కూడా అవుతది. హ్యాక్ అవుతుంది. డెఫినెట్‌లీ అవుతుంది. హ్మ్. అంటే ఇప్పుడు మొన్న నాకు రీసెంట్‌గా నా ఫ్రెండ్ ఒక అమ్మాయి తన మార్ఫింగ్ ఫోటోస్‌తో ఒక సెపరేట్ అకౌంట్ క్రియేట్ చేసి దాంట్లో అమ్మాయి రకరకాల అంటే బట్టలు లేకుండా రకరకాల అంశాలు ఆమె పోస్ట్ చేయడం వల్ల ఈమె చూసి డిప్రెషన్ అయ్యి నాకు కాల్ చేసిన జరిగింది. దీని మ్యాజిక్ ఏందంటే దాన్ని బేస్ చేసుకొని 4 అకౌంట్లు క్రియేట్ అయినాయి. 4 కూడా డిఫరెంట్ అకౌంట్స్ అవి. ఒకటి జాబ్స్ ఇస్తామని నంబర్ పెట్టి, హ్మ్. హ్మ్. ఒకటేమో ఇట్లా ఫోటోస్, ఇంకొకటి ఏంటంటే ఇలా ఈ అమ్మాయి చైల్డ్‌హుడ్ ఫోటోస్ అని వేరే వీళ్ళతో ఉన్నట్టు అదంతా కూడా డౌన్‌లోడ్ పిక్చర్స్ అని అర్థమవుతున్నాయి. ఒరిజినల్ పిక్చర్ చూస్తే. అంటే ఎట్లా జరుగుతది ఇది?
సో ఇది ఎట్లా జరుగుతుందంటే మనం ఏదైనా ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు పర్మిషన్స్ స్టార్టింగ్లో పెద్ద అంతా తెలిసిన వాళ్ళలాగా ఒక యాప్ ఇన్స్టాల్ చేసినాక అన్నీ అలో కొట్టేసుకుంటూ వెళ్తుంటాం. అలో కొట్టేసుకుని పోయే దాంట్లోనే ఒక సీక్రెట్ పర్మిషన్స్ ఉంటాయి. అవన్నీ చెక్ చేసుకోవాలి. మన వాళ్ళు ఎవరు చెక్ చేయరు. జస్ట్ అన్నిటికీ టిక్ కొట్టేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఈవెన్ మనకు వాట్సాప్లో కూడా మీరు చూసుకున్నట్లయితే హ్యాకింగ్ గురించి కూడా అవేర్నెస్ వాట్సాప్ ఇస్తుందన్నమాట. ఎవ్రీ ఒక 1 ఆర్ 2 వీక్స్కి వాట్సాప్ మెసేజ్ చేస్తుంది. సో ఇది జరుగుతుంది, మీరు సెక్యూరిటీ పెంచుకోండి అని మీకు మనకి వీడియోస్ రూపంలోనే ఫొటోస్ రూపంలోనే ఇస్తుంది. మనం అవన్నీ కేర్ చేయం. జస్ట్ మనకు వచ్చిన మెసేజ్ని కేర్ చేస్తాము. ఏదైతే మెయిన్ కంటెంట్ దానికోసం స్కిప్ చేసుకుంటూ వెళ్తాం తప్ప ఓపెన్ చేయం. సో ఇలా చేయడం ద్వారానే ఎక్కడో ఒక చోట ఇచ్చిన పర్మిషన్ వల్ల ఆ డేటా మొత్తం అనేది లీక్ అయి ఉంటుంది. ఒకవేళ అట్లా జరిగితే ఎవరికైనా కావచ్చు, అంటే బేసిక్గా అట్లా జరిగిన వాళ్ళు చాలా మంది సూసైడ్లు కూడా చేసుకున్నారు. బేసిక్గా మ్యారేజ్ అయిన వాళ్ళైతే ఇంకా వాళ్ళకి ఇంకా వేరే నరకం. అంటే బేసిక్గా ఎట్లా ఎదుర్కోవాలి? సో దీన్ని ఎదుర్కోవడానికి మనకి చాలా మంచి సపోర్ట్ ఉంది. ఈ సపోర్ట్ ఉందని తెలిసి కూడా చాలా మంది ఇంకా భయపడుతున్నారు. మళ్ళీ నేను మీ ఛానల్ సైడ్ నుంచి చెప్తున్నాను. stopnpcii.org అని ఒక వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్లో మీరు ఏవైనా కానీ మా ఫొటోస్ ఎనీ కైండ్ ఆఫ్, ఈవెన్ ఇది అబ్బాయిలు కూడా వాడవచ్చు. ఎందుకంటే అమ్మాయిలకి ఒకటే కాకుండా అబ్బాయిలకు కూడా హనీ డేటింగ్ స్కామ్ జరిగినాయి. హనీ కాల్స్ అని చేస్తారు, హనీ ట్రాప్స్ అని కాల్ చేస్తారు. న్యూడ్గా వీడియో కాల్ చేసేసి అబ్బాయిలు బుక్ చేసే తోలు కూడా ఉన్నారనమాట. సో ఎవరైనా అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు ఎప్పుడైనా ఈ ట్రాప్లో పడతారు అనుకోండి, వెంటనే stopnpci అనే వెబ్సైట్లోకి వచ్చేసి వాళ్ళు ఏదైతే కేసు ఫైల్ అయి ఉంటారో ఆ ఫైల్ డీటెయిల్స్ అన్ని టైప్ చేసేసి సర్టెన్ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేసేస్తే ప్రూఫ్గా వెంటనే విత్ ఇన్ 7 to 2 hours లోపల సైబర్ క్రైమ్ వాళ్ళు యాక్షన్ తీసుకొని ఏవైతే వీడియోస్ ఉంటాయో వీడియోస్ని మొత్తం డేటా మొత్తం డిలీట్ చేపిస్తారు. అంటే పర్మనెంట్గా డిలీట్ అయితే ఎవరైతే ఆ అకౌంట్ హోల్డర్ ఓన్గా పెట్టింటారో ఆ అకౌంట్స్ కూడా బ్యాన్ చేసేస్తారు. ఇప్పుడు హనీ ట్రాప్స్ అనుకున్నాం కదా, మెయిన్ మోటివ్ క్యాషే ఉంటుందా? అమౌంట్ క్యాష్ అని అయితే చెప్పలేము. అంటే అది అవతల పర్సన్ ఇంట్రెస్ట్ని బట్టి ఉంటుంది. మనం మేజర్గా అయితే క్యాష్ గురించి చూస్తున్నాం ఎక్కువ హనీ ట్రాప్ కేసెస్. బట్ అనదర్ కైండ్ ఆఫ్ థింగ్ కూడా ఎక్స్పెక్టేషన్ కూడా ఉండొచ్చు. చెప్పలేము ఏ రకంగా అంటే లైక్ బాడీ పార్ట్స్ కావచ్చు, లైక్ కిడ్నీ, హార్ట్ అలాంటివి కూడా కావచ్చు. మాఫియా అలా కూడా ఉండొచ్చు. ఇప్పటివరకు అయితే అలాంటి కేసెస్ అయితే ఏం చూడలేదు నేను కూడా. అంటే బేసిక్గా అంటే నేను ఇది మనం అందరం వింటానే ఉన్నాం. చాలా క్యాజువల్ క్వశ్చన్ ఇది. ఈ జిరాక్స్ సెంటర్లో మనం జిరాక్స్లు తీస్తుంటాం, మన ఇంటర్ సర్టిఫికేట్స్ లేదా ఆధారు, పాను, రకరకాలు మన జిరాక్స్లు ఖచ్చితంగా తీయిస్తాం. ఒక్కొక్కసారి ఏమైందంటే ప్రింటర్ పాడైపోయిన తర్వాత వాడు ఏం చేస్తారు, సరిగ్గా రాలేదని ఇంకొకటి అది వదిలేస్తాం. మనం చాలా క్యాజువల్గా వదిలేస్తాం దాన్ని. ఈ డేటా ఖచ్చితంగా కంపెనీస్కి వెళ్తుందా? ఎంఎన్సీ కంపెనీస్ కావచ్చు, డెఫినెట్లీ వెళ్తుంది. ఎందుకంటే ఒక పర్సన్ యొక్క డీటెయిల్స్ ఇస్తే ఆ పర్సన్కి ఇంత అమౌంట్ అంటూ పే చేస్తుంది కంపెనీస్. ఎట్లా జరుగుతుంది అది మనం ఓపెన్గా చెప్పేకి రాదు. బికాస్ ఎందుకంటే అదంతా ఇంటర్లింక్ కూడా ఉంటుంది, అది ఓపెన్ సబ్జెక్ట్ కూడా. ఏంటంటే ఈ స్కామ్ ఎట్లా జరుగుతుంది? ఈ స్కామ్ ఎట్లా జరుగుతుంది అంటే ఇప్పుడు ఆధార్ నెంబర్తో స్టార్ట్ అయ్యి ఆ ఆధార్ నెంబర్ ఒకరికి ఇస్తారనమాట. వాడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అన్నాడు అనుకోండి, ఆ గవర్నమెంట్ ఎంప్లాయీ ఐడితో ఆ నెంబర్ కొట్టేసి అన్నీ చెక్ చేస్తారు డీటెయిల్స్. దానికి తగ్గట్టు తనకి వచ్చిన డీటెయిల్స్ యాడ్ తీసుకుంటాడు. మళ్ళీ ఇంకెవరైనా అఫీషియల్ ఇంకా హెడ్ ఉంటే ఆయనకి ఇచ్చి ఇంకా యాడ్స్ డీటెయిల్స్ని పెంచుకుంటూ వెళ్తుంటారు. అట్లా మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసుకొని నేను బ్లాక్మెయిల్ చేసి అమౌంట్ డిమాండ్ చేయడం అట్లా చేస్తారు. ఇప్పుడు నాది ఐడియా సిమ్ మనం అనుకున్నాం. నాకు ఎయిర్టెల్ వాడు ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. ఎయిర్టెల్ వాడు ఏ ఆఫర్స్ పెట్టాడు, వాడు ఏం పెట్టాడు, ఏం చేస్తున్నాడు, జియో, ఈ రకరకాల ఎట్లా సాధ్యం అవుతుంది? మీరు ఇన్స్టాగ్రామ్ స్వైప్ చేస్తున్నప్పుడు ఎయిర్టెల్ గురించి యాడ్స్ వచ్చినప్పుడు మీరు జస్ట్ ఇట్లా క్లిక్ చేసి బై మిస్టేక్ అలా క్లిక్ చేస్తే కూడా మీ మొబైల్ నెంబర్ ఆటోమేటిక్ సేవ్ అవుతుంది అనమాట. ఇన్స్టాగ్రామ్ సేవ్ అవుతుంది, మనం ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మీరు ప్రీవియస్కి ఏదైనా ఒక వెబ్సైట్కి మొబైల్ డీటెయిల్స్, మొబైల్ నెంబర్ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు సేవ్ డీటెయిల్స్ అని కొట్టింటారు. అంటే ప్రతిసారి టైప్ చేయాలని కాకుండా సేవ్ దిస్ డీటెయిల్స్ ఫర్ ఫ్యూచర్ యూజ్ అని చేసింటారు. మీరు ఎప్పుడైతే అట్లా యాడ్స్ సైన్ అప్ యాడ్స్ వచ్చింటే మీరు క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆటోఫిల్ అయిపోతాయి. అవి మీరు ఆటోఫిల్ అని మీరు చెక్ చేసుకుంటే జస్ట్ బ్యాక్ చేస్తే ఆ డేటా అంతా అక్కడే సేవ్ అయిపోతుంది. బేసిక్ ఇది వాట్సాప్ మనం ఎక్కువ వాడుతూ ఉంటున్నాం. బేసిక్గా ఇప్పుడు రెగ్యులర్గా టెలిగ్రామ్ వచ్చింది కానీ ఆల్టర్నేటివ్, కానీ వాట్సాప్ మనం ఎప్పుడు అదే ప్రిఫర్ చేస్తూ ఉంటాం. టెలిగ్రామ్ అనేది నాకు తెలిసి నేనే వాడాను, అది టెలిగ్రామ్ గురించి అంత తెలిసిన. కానీ వాట్సాప్ అనేది సేఫేనా? వాట్సాప్ అంత సేఫా అంటే ఇప్పుడు ఈ మధ్య జరుగుతున్న స్కామ్స్కి కొన్ని కారణాల వల్ల సేఫ్ అనేది అయితే కాదంటాను. బికాజ్ ఎందుకంటే చాలా స్కామ్స్ జరుగుతున్నాయి అండ్ చాలా వీక్ పాయింట్స్ కూడా వస్తున్నాయి అనమాట వాట్సాప్ ద్వారా. సో అవి
ప్రిఫర్ టు చూస్ టెలిగ్రామ్. సో అంటే బేసిక్ అంటే వాట్సాప్ ఆడియో కాల్ కూడా ట్రాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటున్నారు, అది ఆడియో వాస్తవమా? ఆడియో కాల్ ట్రాక్ అనేది అవ్వదు. బికాజ్ Hmm. ఎందుకంటే అది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్. బట్ అయ్యే ఛాన్సెస్ రేర్ కేసులోనే. రేర్ కేసెస్ ఎప్పుడంటే ఒకే రూమ్లో సేమ్ వైఫైకి కనెక్ట్ అయినప్పుడు హ్యాక్ చేస్తేనే అవుతుంది అనమాట. Hmm. అది కూడా 99% అవ్వదు, జస్ట్ ఒక 1% ఛాన్సెస్ అనేది ఉన్నాయన్నమాట. అంటే ఈ ఫ్రీ వైఫై అని మనం మెట్రో స్టేషన్స్లో చూస్తూ ఉంటాం, ఫ్రీ వైఫై ఎక్కువ. ఇప్పుడు అంతా కూడా వైఫై అవుతుంది కదా, బేసిక్గా దానివల్ల సేఫా డేంజరా? సో సేఫ్ కన్నా డేంజర్ అని అంటా నేనైతే. బికాజ్ ఎందుకంటే నువ్వు ఆ వైఫైని యూస్ చేసుకొని ఏ వెబ్సైట్కి వెళ్తున్నావు, ఎంత డేటా యూస్ చేస్తున్నావు, ఏమేమి చేస్తున్నావు అని ప్రతి ఒక్క డేటా అవతల వాళ్ళకి తెలుస్తుంది. ఎవరు అవతల చూస్తారు? గవర్నమెంట్ అఫీషియల్స్ కావచ్చు, అన్అఫీషియల్స్ కూడా కావచ్చు, ఎవరికైనా కానీ ఆ డేటా తెలుస్తుంది. అంటే ఒకవేళ గవర్నమెంట్ అఫీషియల్ కాకుండా మూడో వ్యక్తి జాయిన్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఛాన్సెస్ ఉన్నాయి. అది వీళ్ళకి తెలీదా? ఇప్పుడు ఇప్పుడు మెట్రో స్టేషన్ కావచ్చు, ఎవరైనా కానీ. సో వీళ్ళకి తెలిస్తే, వీళ్ళు తెలిసిన వెంటనే వీళ్ళు యాక్షన్ తీసుకునే లోపల ఆ పర్సన్ ఎగ్జిట్ అయిపోతాడు, వచ్చిన డేటాని తీసేసుకొని ఎగ్జిట్ అయిపోతాడు కదా. అంటే ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు ఒక చోట ఎక్కడైనా పేకాట ఆడుతుంటారు, పేకాట ఆడుతున్నప్పుడు పోలీస్ సైరన్ వినిపించిన వెంటనే అందరు జంప్ అయిపోతారు. అలానే ఇక్కడ కూడా అనమాట. ఇప్పుడు వాడు థర్డ్ పార్టీ వాడు జాయిన్ అయిన వెంటనే పోలీసు వాళ్ళకి తెలిసిందని వెంటనే ఏం చేస్తాడు, ఇంకా సైట్ వెంటనే క్లోజ్ చేసేసుకొని వచ్చిన డేటా సాల్వ్ అని తీసేసుకొని గ్రాప్ చేసుకొని వెళ్తాడు అనమాట. ఈ ప్రాసెస్ జరుగుతుంటుంది కాబట్టి అక్కడ కొన్నిసార్లు మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. ఒక వైఫై కనెక్ట్ అయితే మన డేటా ఎంతవరకు వాళ్ళు చూడడానికి ఉంటుంది? 100కి 100% చూసే అంత కెపాసిటీ ఉంది. 100% 100కి 100 కంప్లీట్లీ. ఎందుకంటే వైఫై అనేది ఒక ఐపీ అడ్రస్. ఐపీ అడ్రస్ అంటే మనకి ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్. ఆ ఐపీ అడ్రస్ని హ్యాక్ చేయగలిగినామంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని మనం గ్రాప్ చేసుకోవచ్చు. మనం సీసీ కెమెరాస్ కూడా ఉంటాయి కదా, మన సీసీ ఫుటేజెస్ కూడా ఐపీ అడ్రస్ ద్వారా హ్యాక్ చేసేది అనమాట, హైజాక్ చేసేది. ఇంత ఉంటుంది అనమాట. అంటే బేసిక్ ఒక వైఫై కనెక్ట్ అయితే మాత్రం ఇంకా కంప్లీట్, అంటే ట్రస్టెడ్ కాకపోతే ట్రస్టెడ్ కాకపోతే ఇంకా కంప్లీట్ మన డివైస్ ఇంకా సేఫ్లో లేదని అర్థం చేసుకున్నాం. అంటే ఇప్పుడు టెలిగ్రామ్ విషయంలో టెలిగ్రామ్ అనేది చాలా సేఫ్ అనుకుంటున్నాం కదా. ఇటీవల కొన్ని అంటే ఈ బెట్టింగ్ యాప్స్ ఇష్యూ వచ్చిన దగ్గర నుంచి కూడా టెలిగ్రామ్ గ్రూప్స్ వల్ల కూడా ఈ ఎఫెక్ట్ ఉంది, బెట్టింగ్ యాప్స్ ఎఫెక్ట్ అని కూడా ఆ టెలిగ్రామ్ ద్వారాలోనే ఎక్కువ అట్రాక్ట్ చేస్తూ ఉన్నారు జనాల్ని, వీళ్ళందరూ ఫాలోవర్స్ అంటున్నారు కదా. సో ఇదైతే వాస్తవం. బికాజ్ ఎందుకంటే చాలామంది సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ చేయండి అని ప్రమోషన్ చేస్తున్నారు. సో దీని ద్వారా టెలిగ్రామ్లో చాలామంది జాయిన్ అయ్యి అమౌంట్ అనేది లాస్ అవుతున్నారు. దీని మీద ఇప్పుడు మనకి సైబరాబాద్ పోలీసులు వాళ్ళు కూడా చాలామంది అరెస్ట్ చేశారు, మీకు ఐడియానే ఉంటుంది. ఇంకా వార్నింగ్ కూడా ఇప్పించారు చాలామంది ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్స్తో. మేబీ ఇప్పటి నుంచి అయితే ఇవైతే కొనసాగించవు ఇంకా, ఎందుకంటే టెలిగ్రామ్ కూడా టు బి బ్యాన్ అనే ఒక టాక్ అయితే నడుస్తుంది. టెలిగ్రామ్ కూడా చూడాలి మరి ఏమవుతుందో. టెలిగ్రామ్ కూడా సేఫ్ కాదా? టెలిగ్రామ్ కూడా సేఫ్ కాదు. బికాజ్ ఎందుకంటే దాంట్లో చాలా చాట్ బాట్స్ ఉంటాయి అన్నమాట. ఆ చాట్ బాట్స్ మన పర్మిషన్ లేకుండా చాలా చాట్స్ అవుతాయి. రైట్. అంటే ఇప్పుడు ఇంకొకటి అంటే ఫైనల్గా ఈ ఫోన్ ఒక్కటే ఉంది నా దగ్గర అనుకుందాం. ఫర్ సపోజ్ నేను ఒక దొంగను అనుకున్నాను, నేను ఒక చోట దొంగలించడం జరిగింది, ఒక ఏటీఎం అనుకున్నాం, ఏటీఎంలో దొంగతనం జరిగింది, నా దగ్గర ఒక్క ఫోనే ఉంది, సీసీ ఫుటేజ్ కూడా లేదు ఇక్కడ పోలీసులకి ఆధారంగా, నా ఫోనే ఉంది. దీని నుంచి మనం అతను పట్టుకోవచ్చా? పట్టుకోవచ్చు. ఎలా పట్టుకుంటామంటే, ఇప్పుడు మీ ఏటీఎం కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ ఒక ఎలక్ట్రానిక్ డివైస్ చిప్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. ఆ ఎలక్ట్రానిక్ డివైస్ చిప్ ఏం చేస్తుంది అంటే, మీ దగ్గర ఉన్న కనెక్టివిటీ సిగ్నల్స్ని తీసుకువెళ్ళి ఇంకొక కనెక్టివిటీ సిగ్నల్స్ని కనెక్ట్ చేస్తుంది అనమాట. ఆ కార్డు మీద ఉన్న చిప్ యొక్క వర్కింగ్ అదే అనమాట. మీ ఏటీఎం నుంచి ఇంకో ఏటీఎంకి కనెక్ట్ అవ్వడం, లేకపోతే మీ దగ్గర ఉన్న ఏటీఎం కార్డ్ నుంచి మీ దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ని ఇంకో దానికి కనెక్ట్ చేయడం. సో ఇలా కనెక్ట్ అయినప్పుడు మీ మొబైల్ సిగ్నల్స్ కూడా కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఆ మొబైల్ సిగ్నల్స్ ఏవైతే కనెక్ట్ అయ్యాయో సేవ్ అయ్యాయి అనమాట. సో ఇప్పుడు దొంగతనం జరిగిన దాని టైం పట్టి ప్రకారము వాళ్ళు ఆ టైంలో ఆ రేంజ్లో ఏవేవి నెట్వర్క్లో ఉన్నాయో, ఆ నెట్వర్క్లో ఏటీఎం దగ్గర ఏవేవి నెట్వర్క్లో ఉన్నాయో ట్రయాంగులేట్ చేసి చెక్ చేస్తే సర్టెన్ నెంబర్ అని వస్తుంది. ఆ నెంబర్ ప్రకారం మిమ్మల్ని పట్టుకోవచ్చు. ఈ మెట్రో స్టేషన్లో మెట్రో ట్రైన్స్ కూడా హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మెట్రో ట్రైన్స్ కూడా హ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బికాజ్ ఎందుకంటే మనం పఠాన్ సినిమా చూస్తాం. పఠాన్ సినిమాలో వాడు ట్రైన్ని హ్యాక్ చేసేసి మొత్తాన్ని కంట్రోల్ చేసేస్తారు. దీని గురించి మనం ఒకవేళ ఏమైనా పేటెంట్ కానీ ఏమైనా చెప్తే కూడా మనకి వాళ్ళ అఫీషియల్స్ నుంచి లేదు అట్లా చేసి లేదు అని వస్తాయి. బట్ మనం చెప్పలేం. బికాజ్ ఎందుకంటే సినిమాలో చూపించారంటే జరుగుతాయి. ఇప్పటివరకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోబో సినిమా చూడండి, 2010లో శంకర్ గారు అప్పుడు చూపించారు, ఇప్పుడు జరుగుతున్నాయి. 2017-18లో తెచ్చారు, అప్పుడు చూపించినట్టు అవి జరుగుతున్నాయి. అట్లే సినిమాలో చూపిస్తున్నారంటే
కంపల్సరీ జరుగుతాయి. సో, నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో 'పఠాన్' సినిమా ప్రకారం అక్కడ హైజాక్ చేశాడు కాబట్టి ఇక్కడ ఈ దాని ప్రకారం మెట్రో ట్రైన్స్ కూడా హ్యాక్ చేయొచ్చు. ఇప్పుడు నాకు 2 ఫోన్లు ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు 2 ఫోన్‌లో ఒక ఫోన్‌లో సిమ్ లేదనుకుందాం ఫర్ సపోజ్. డేటా అంతా కూడా ఆ ఫోన్‌లో పెట్టుకున్నా నేను. సిమ్ లేని ఫోన్‌లో. ఏదైతే నేను కాల్స్ వాడుతున్నానో ఈ ఫోన్‌లో ఏంటంటే జస్ట్ డేటా ఏముండదు. జస్ట్ కాల్స్ కోసం నేను యూజ్ చేస్తున్నా. ఇప్పుడు నా దగ్గర సిమ్ లేని ఫోన్ నుంచి డేటా హ్యాక్ చేయడానికి అవుతుందా? అవుతుంది. ఎలా అవుతుంది అంటే అక్కడ మీ 2 థింగ్స్ మీ సైడ్ నుంచి సపోర్ట్ కావాలి. ఒకటి నియర్ బై షేర్ అన్నా ఆన్ చేయాలా, లేకపోతే వైఫై అన్నా ఆన్ చేయాలా, లేకపోతే బ్లూటూత్ అన్నా. ఈ 3 థింగ్స్ ఏదన్నా ఒకటి ఆన్ చేస్తే పాసిబుల్ అవుతుంది ఇంగ యథావిధి. కాకపోతే ఇదైతే సేఫ్‌గానే ఉంటుంది. సేఫ్‌గానే ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ. ఇన్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏమున్నాయి మరి? సో, అదే అనమాట ఎంఎన్‌సీ కంపెనీ స్టార్టప్ గురించి ఆలోచిస్తున్నాం. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ మనం సైబర్ వజ్రం అని సిరీస్ చేస్తున్నాం. సో, దీని ద్వారా మేము మొత్తం ఆంధ్ర, తెలంగాణలో చాలామందికి సైబర్ యాక్ట్స్ గురించి అవగాహన తేవాలని చూస్తున్నాము. విత్ ద హెల్ప్ ఆఫ్ సైబర్ అఫీషియల్స్.